గడిచిన 5 ఏళ్లుగా రాష్ట్రంలో ప్రతి వర్గానికి అర్హతే ప్రామాణికంగా సంక్షేమ పథకాలు అందించామన్నారు మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా. ప్రజా తీర్పును గౌరవిస్తూ రాబోయే రోజుల్లో ప్రజల కోసం పోరాడతామన్నారు. భవిష్యత్ తరాలకు నాణ్యమైన విద్యను అందించేందుకు వైఎస్ జగన్ కృషి చేశారన్నారు అంజాద్ బాషా. విద్యకు పేదరికం అనేది అడ్డు రాకోకూడదు. ప్రతి పేదవాడు ఉన్నత చదువులు చదువుకోవాలి. నేను ఒక ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో ఉండే విద్యార్థులకు ఇచ్చే ఆస్తి ఏదైనా ఉందంటే అది విద్య మాత్రమే అని చెప్పి ప్రతి పేద విద్యార్థి ఉన్నత చదువులు చదువుకోవాలని చెప్పి మరి ఆ తల్లిదండ్రులకు ప్రోత్సాహకరంగా దేశంలో ఎక్కడ లేనటువంటి విధంగా అమ్మఒడి పథకాన్ని ప్రవేశపెట్టి ప్రతి ఏటా 15,000 రూపాయల చొప్పున మరి ఆ తల్లి అకౌంట్లో జమ చేసిన పరిస్థితి. ఇద్దరితో ప్రారంభమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 151 స్థానాలలో గెలుచుకొని 5 ఏళ్లు ఒక మంచి పరిపాలన ఈ రాష్ట్ర ప్రజలకు అందించడం జరిగింది. రాష్ట్రంలో ఏర్పడ్డ నూతన ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి 1,00,000 కోట్లకు పైగా బడ్జెట్ కావాల్సి ఉంటుందన్నారు సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ. ఎన్డీఏలో భాగస్వామిగా ఉండడంతో ఇప్పటికైనా ప్రత్యేక హోదాపై చంద్రబాబు దృష్టి పెట్టాలన్నారు. దాంతోపాటు విభజన హామీలను అమలు చేసేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలన్నారు. ఈ రాష్ట్రంలో ముఖ్యంగా ఎన్నికల సందర్భంగా అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం జరిగింది. ఆ విధంగా చేస్తే సుమారుగా రాష్ట్రానికి ప్రతి సంవత్సరం 1,00,000 కోట్లకు పైగా కావాల్సి వస్తుంది బడ్జెట్లో అదనంగా. అంటే ఈ విధంగా ఇంత ఆదాయం మరి రాష్ట్రానికి రావాలి. దానివల్ల ప్రభుత్వం ఆదాయ వనరులు ఎలా తీసుకురావాలన్న దాని గురించి కూడా ఆలోచించాలి. దానికి గొప్ప సాధనం ప్రత్యేక హోదా. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా కొత్త ప్రభుత్వం దీన్ని ఉపయోగించుకోవాలి. దీన్ని ఖచ్చితంగా మన ప్రత్యేక హోదా కోసం పోరాడాలి. ప్రత్యేక హోదాతో పాటు ఇక విభజన హామీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అమలు చేయగలగాలి. కూటమి నేతలు దాడులకు పాల్పడుతున్నారని వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు ఆరోపించారు. వైఎస్ఆర్సీపీ నాయకులకు కార్యకర్తలకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. వారిని రక్షించుకునే బాధ్యత తాను తీసుకుంటానని స్పష్టం చేశారు. ధైర్యంగా ఉండాలని వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను కోరారు. మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి చెందినా కానీ మనందరం కూడా గుండె ధైర్యంతో ఉండాలని, ఏ ఒక్క కార్యకర్త కూడా అధైర్యపడవద్దని, ఎల్లవేళలా మరి కార్యకర్తలకి అండగా ఉంటాను. ప్రతి కార్యకర్తని మరి కాపాడుకుంటాను. 4 సార్లు నేను ఎమ్మెల్యేగా గెలిచినా కానీ నా వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు ఎప్పుడు కూడా ఇలాంటి ఘటనలకి పాల్పడలేదు. నా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి ఏ ఒక్కడు కూడా మరి ఏదైనా అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోను. వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలందరూ కూడా ధైర్యంగా ఉండాలని, నా కుటుంబం నేను ఎప్పుడు మీకు అండదండలుగా ఉంటానని మరి మనవి చేసుకుంటున్నాను.